ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రాజమౌళి సినిమా అంటే అది థియేటర్స్ కు వచ్చే వరకు నమ్మకమే ఉండదు. వచ్చిన తర్వాత ఆ మూవీ రేంజ్ ఏంటి అనేది తర్వాత సంగతి. కానీ ఈలోపు జక్కన్న పర్ఫెక్షన్ కోసం సినిమాను చెక్కుతూనే ఉంటాడు. అందుకే తొందరపడి రిలీజ్ డేట్ లాక్ చేయడు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి మారిపోయాడు అనే పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే దర్శక ధీరుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మహేష్ క్యారెక్టర్ ఏంటి? మూవీలో విలన్ ఎవరు? అసలు ఇది ఏ జానర్? ఎక్కడెక్కడ షూటింగ్ నిర్వహిస్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ అన్నింటికీ ఒకటే సమాధానం. అది ఏంటి అంటే వచ్చే నవంబర్ వరకు ఆగితే మహేష్ మూవీకి చాలా డీటెయిల్స్ చెప్తాను అంటూ సూపర్ స్టార్ బర్త్డే కు కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. మహేష్ తో రాజమౌళి మూవీ ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్టు కాదు అని ముందు నుంచి ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు అని ప్రచారం మొదలైంది. 2027లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి కెరియర్ ను మలుపు తిప్పిన డేట్ కు సూపర్ స్టార్ మూవీ రిలీజ్ కావడం విశేషం. 2022 మార్చి 25న విడుదలైన RRR హాలీవుడ్ వెళ్లి అక్కడ ఆస్కార్ అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం 2027లో ఇదే డేట్ కోసం చూస్తున్నాడట జక్కన్న. ఇదే విషయాన్ని నవంబర్లో జరిగే ఈవెంట్ లో వెల్లడిస్తాడట. నెట్ఫ్లిక్స్ కు కూడా ఇదే డేట్ ను మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడట రాజమౌళి. అలా ఈ విషయం బయటకు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ తర్వాత అంది వచ్చే గుడ్ ఫ్రైడే, ఉగాది, రామనవమి సెలవులు తమ చిత్రానికి బాగా కలిసొస్తాయి అనేది రాజమౌళి ప్లాన్.